నమస్కారం. నమస్తే. అయినా నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం ఉంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా? హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నేను అమలపోతున్నారా? ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపీలు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి. వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజీఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజీఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లేట్, నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికి ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. మాకు అవసరం కూడా అదే. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. బియ్యం కూడా సార్? ఏ నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు. నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీ నలుగురు కలిసి ఓ ₹1,00,000 ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా, శుక్ర మహాదశ. అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు అబ్బా ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడుక. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తే ఓకే? నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఇవ్వండి. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి. మీరు తేడా మనుషులా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా. ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా. మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా? తొందరగా ఎవరా? ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి. తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో భరించలేను. అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతా. సార్ మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు.
ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 25,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. ఏం శాస్త్రి, సుమోలు ఆగినాయి, మనుషులు దిగరేమి? ఓరి బాబాయ్, శత్రువులు. శత్రువులు కాదయ్యా, వియంకులు. ఏం పంతులు, డోర్లుండాయిగా, అద్దాలు బద్దలు కొట్టుకొని చూస్తాడారు. ఫ్యాక్షన్ వాళ్ళది యాక్షన్ ఉందండి. అదేనండి ఫ్యాక్షన్ లో యాక్షన్. అవును, మగాళ్ళ దిగారు, లేడీస్ రాలేదండి. లేడీస్ ఎక్కువైంది. లేడీస్ కూడా బ్రేకింగేనా? వాళ్ళు ఆడవాళ్ళు కాదండి, ఆది పరాశక్తులు. ఆ మాటకొస్తే మర్డర్ ప్లాన్ చెప్పేది వాళ్ళేనండి. వారే పెద్దిరెడ్డి గారు, నమస్కారం చేయండి. నాకు కదయ్యా, వారికి. వారికండి నమస్కారం. వీరు వీరశంకర్ రెడ్డి గారు, ఆమె ఆయన ధర్మపత్ని. బావా, పెళ్లి కొడుకు కొంచెం ఏజిల్లో ఉన్నాడు. అబ్బాయి ఏం కాదండి, ఆయన వెనకాల ఉన్నాడు. బాంబు శబ్దం వినిపిస్తాను తప్ప ముందడుగు వేయడు. మరి ఇంకా చెప్పేవి, మంచి బకెట్ బాంబు విసిరేంట్రా, బద్దలైపోవాలా. అలాగేనా? మీ వాడి బాంబు పేల్తలేదండి తుస్సా? మా వాడు కస్సం అంటే కర్నూలు కక్కలపెక్కలవుతుంది. సుమోలు లేపడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. ఎన్టీఆర్ విజిలేస్తే సుమోలేస్తే, బాలకృష్ణ కన్నెర్ర చేస్తే సుమో పేలుతుంది. చిరంజీవి మీసం మెలేస్తే సుమో పేలుతుంది. ఇదంతా జనం అంటే మీ వాడే పేల్తాడు. మా వాడు అడిగేస్తే చాలు సుమో పేలుతుంది. కత్తిలా ఉన్నాడు. పంతులు, వీళ్ళు మామూలు ఫ్యాక్షనిస్టులు కాదు. మామూలు ఫ్యాక్షనిస్టులు కాదండి, బీభత్సమైన పంతుళ్ళు. పంతుళ్ళు అంటే పంతాలు పట్టింపులు కలిగిన బీభత్సమైన ఫ్యాక్షనిస్టులు అని. క్యారెట్ 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 హాయ్ గాయ్స్, నా పేరు క్యారెట్. నేను గే డిటెక్టివ్. ఇంతకీ మీరు టెస్ట్ చేయాల్సింది ఎవరినంటే? ఎక్స్క్యూజ్ మీ, నా క్లయింట్స్ నేనే ఐడెంటిఫై చేస్తాను. ప్లీజ్ గెట్ అప్. ఓకే. ఒరే ఎర్రసొక్క, నువ్వు వచ్చి వచ్చే బయటికి.
వచ్చేయ్. వావ్ మీరు సూపర్ సార్. వీడు మామూలు క్యారెట్ కాదురా. వీళ్ళు గేసో కాదో 5 టెస్టులు పెట్టి తేల్చేస్తాను. బాబాయ్ నేను వెళ్ళిపోతా. రే బోండం, నీలో ఫైర్ ఉన్న అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కూర్చో. ఓకే గాయ్స్, మీకు ఫస్ట్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ ఇద్దరు పేర్లు ఒకరికొకరు చెప్పుకోండి. అజయ్, విజయ్. వావ్, వీళ్ళు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా చెప్పారు సార్? మామూలుగా గేస్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సిగ్గుపడతారు, లేకపోతే మెలికలు తిరుగుతారు, లేకపోతే వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. వీళ్ళు మెలికలు తిరగలేదు, వీళ్ళ మొహాలు వెలగలేదు కాబట్టి వీళ్ళు గేస్ కాదు. నైస్ నైస్ బాయ్స్, నైస్. ఏయ్ అప్పుడే ముద్దులు కౌగులింతలేంట్రా, ఇంకా 4 టెస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్ టెస్ట్. నౌ ఓకే గైస్, ఈ 2 ఫోటోలను మీరు అలాగే తీక్షణంగా చూడండి. దట్స్ ఇట్. ఈ 2 ఫోటోలు చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఓకే, నీకు? నేను కూడా 6 ప్యాక్ పెంచుకొని ఆ అమ్మాయిని పడేయాలనిపిస్తుంది. వెరీ గుడ్, వీళ్ళు సెకండ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. సార్ అదెలా? వీళ్ళు నిజంగా ఒరిజినల్ గేస్ అయితే కండలు తిరిగిన వాడిని చూసి సొల్లు కార్చుకునే వాళ్ళు, కానీ వీళ్ళు అమ్మాయిని చూసి బఫర్ చేసుకున్నారు. ఏంటి సార్ అది? ఏయ్ సొల్లు, యు డర్టీ పీపుల్. ఓకే, ఇప్పుడు థర్డ్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ చేతిలో ఒకసారి చూపించండి. అస్సలు అరగలేదే. అయ్య బాబాయ్ తెలిసిపోద్దేమో. ఓకే, మీరు థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా చెప్పారు సార్? ఎందుకంటే మామూలుగా మన వేళ్ళు ఇలా ఉంటాయి, కానీ గేస్ కు మాత్రం ఈ 2 సమానంగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు వేళ్ళు మామూలుగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు గేస్ కాదు. వెల్ ప్లేడ్ గాయ్స్. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్. నేను ఒక మంచి సాంగ్ పాడతాను, ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పాలి. ఓకే? చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతనంటాడు పడతనంటాడు. ఈ సాంగ్ ఏ మూవీలో చెప్పాలి. దోస్తానా. వావ్, వీళ్ళు ఫోర్త్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా సార్? ఎలాగంటే మాస్ అయితే కెవుకేక కెవుకేక, క్లాస్ అయితే ఆకాశం అమ్మ అయితే ఇలా ఉంటుంది. అదే గేస్ అయ్యారనుకో చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు. ఈ సాంగ్ వీళ్ళు గుర్తుపట్టలేదంటే వీళ్ళు గేస్ కాదు. గుర్తుపట్టకపోతే పాస్ అవటం ఏంటి సార్? ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తున్నారని అబద్ధం ఆడుతుంటే? గుడ్ క్వశ్చన్. అందుకే ఫైనల్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ లో వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా వాళ్ళు గేసో కాదో ఇట్టే బయటపడుతుంది. సో గేస్ సారీ గాయ్స్, వీళ్ళిద్దరిని వదిలి మీరు అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. నో ప్రాబ్లం, వీళ్ళిద్దరికి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ క్యాచ్ ఇట్. పొడుగు పొట్టి, పొడుగు పొట్టి. అరే పొట్టి ఎట్రా. ఏం చేస్తున్నాడు? లోపల వర్షం పడిందా? ఇలా తడిచిపోయింటాడు. వాళ్ళు గేస్ కాదు, 24 క్యారెట్ మగాళ్ళు. ఎలా చెప్పారు సార్? నేను గే కాబట్టి గేస్ మీద గేస్ కి తెలుస్తుంది. ఇదిగో నీ డబ్బులు తీసుకో. ఏమండి, నేను క్షమించరా? ఆ రోజు మీరు కుందేలు వెంట పడుతుంటే పట్టుకొని తినేయడానికి అనుకున్నాను. అందుకే దాన్ని కోసి చక్కగా ఉండి గిన్నెలో పెట్టి ఊటీ ఎంత తిరిగానండి మీకోసం. అందరూ మీలాగే కోళ్ళని గొర్రెల్ని తినేస్తారు అనుకున్నారా? తినేశారు తినేశారు తినేశారు. అసలు కోళ్ళని గొర్రెల్ని పుట్టించిందే మనం తినేయడానికండి. వయసు అయిపోయి చచ్చిపోయిన మనుషుల గురించి విన్నాం కానీ వయసు అయిపోయి చచ్చిపోయిన కోళ్ళు గొర్రెల గురించి ఎక్కడైనా విన్నావా? మీరు కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు. మూతి బాగా ముందుకు వచ్చింది. ఇంకెందుకు అనండి. ఐ హేట్ యు. ఇంకా ఆపండి. మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం. అనండి. అబ్బా నానా, నన్ను ఇష్టపడటం ముఖ్యం కాదు, నేను ఇష్టపడాలి. మన తెలుగు వాళ్ళు అయితే చాలు, ఎనీ హిల్ స్టేషన్, అది కొడైకెనాల్ అయినా, కూలు మనాలి అయినా, ఊటీ అయినా. తెగిపోయినట్టుంది. ఏంటోనండి, సంబంధాలు తెగొచ్చి పడిపోతున్నాయి. మరేం పోయే కాలం చేసుకుని చావచ్చుగా. బేసిక్గా నాకు కళ్ళు ఎక్కువ వస్తుంటాయండి. అందులో నాకు బాగా ఎక్కువగా వచ్చే కళ మీకు తెలియాలి. నేను ఊటీలో సేమ్ ఇలాంటి స్కూల్లోనే టీచర్గా పనిచేస్తుంటాను. ఓ పిచ్చి పిల్ల నా దగ్గరకు వస్తుంది. నేను అమ్మాయిని చేరదీస్తాను, సాగుతాను, అన్నం తినిపిస్తాను, తలదువి జల్లేస్తాను. అలా తనని మామూలు మనిషిని చేస్తాను. చివరికి అమ్మాయి నన్ను కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయి ట్రైన్ ఎక్కేస్తుంది.
అప్పటికి నేను స్టేషన్కి వెళ్ళి నన్ను గుర్తు చేద్దామన్న శతవిధాలా ప్రయత్నిస్తాను, కానీ ట్రైన్ బయలుదేరిపోతుంది. పాపం తనకు మాత్రం ఏం గుర్తుంటుంది చెప్పండి. ఇక నేనంటారా ఆ అమ్మాయి జ్ఞాపకాలతో ఈ ఊటీలో అలా నా శాశ్వత జీవితాన్ని ఈ చెట్లు పొట్ల మధ్య గడిపేస్తూ ఉంటాను. ఏమండి, అయిపోయిందండి, అయిపోయింది. కథగా కల్పనగా కనిపించెను నాదొక దొరసాని. అంత మంచి ఫీల్ ఉన్న కథ చెప్తే అసలు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. నువ్వు కమలా హాసన్, అదో శ్రీదేవి, ఏదో ముబ్బు మొహాలు వేసుకుని. అందుకే నేను కూడా డైరెక్ట్ అయిపోయాను. ఏంది పని మనిషి కావాలనా? అరే నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్యం కదా తమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్ గంట చెయ్యి చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరగల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈడెమ్మగుడు పళ్ళ మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏంటి నాన్న? ఏం చెప్పమంటావురా, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు? చూసావా, తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నాన్న, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గ పడేసరికి 2 అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్ లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీరా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని నమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదానా, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేం అవుద్దే. పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేస్తావరా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఆడికి నీకు పోలికండి, ఆడు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్లు కరెంట్లు మావాడు చేసుకుంటాడు తప్పగా. వీడు మారడు. మారటానికి నేను ఏమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్? ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం. ఏరా నా గొడుగు? అదే మరి కొత్తగా అడుగుతున్నాం. ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న చాలు. ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేను ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం, ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను. ఏరా నా గొడుగా? అది కాదు బాబాయ్. నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను, మంత్రి సత్యనారాయణ రాజు చెప్పినట్టుగా మొనకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే అయితే, నీ కర్మ. కస్తూరాంటీ, ఇదిగో వచ్చేసా. ఆంటీ, నా బెట్టు డబ్బు. నా పెళ్ళం నీకు బెట్టు డబ్బులు ఇవ్వటం ఏంటయ్యా? అదే మరి, మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కాలం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావే? కుర్రోళ్ళతో నీకేం పని? ఆపండి, మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ, నా బెట్టు డబ్బు. ఉన్నా ఏందా జేబులో చేపెట్టాను నలుగురులా. అబ్బే తీసుకో. బాబాయ్, నీ రెంటు నా పర్సెంట్ వస్తా. రే, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్నాడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. టిఫిన్ ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది, అద్దరింది. నువ్వు కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బెళ్ళాలు ఏదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగా మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చోరు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని.
డైరీ ఏంట్రా డైరీ ఏంట్రా సన్నాసి. చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి నాతో మాట్లాడకండి. కాదు నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కొట్టేయడం కోసం. మోసం కుట్రా దాదా? నువ్వెన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. టేక్ ఇట్ ఈజీ. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు. నేను ఏడుస్తున్నాను కదా హరిశ్చంద్ర. శాంతి నా అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట. నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఏంటది? ఏ ఇటు కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి. కొంచెం